దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం క్రీస్తు యొక్క జననము గురించి మరి ప్రవచనాలను గురించి మనము చదువుకుందాము, ధ్యానిస్తాము. చాలామంది యేసుక్రీస్తు ఒక 2024 ఇయర్స్ ముందటి నుంచి క్రిస్టియానిటీ ఉంది, క్రీస్తు అనేవాడు ఉన్నాడు అని మరి సీనియారిటీని లెక్క పెట్టుకుంటుంటారు. కానీ ఆదియు అంతమైనటువంటి యేసయ్య ఆది కాండంలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏదైనా వనములో మరి హవ్వ మరి ఆదాము దేవునికి అవిధేయత చూపించినప్పుడు మరి అక్కడ దేవుడైనటువంటి యెహోవా అని మాట్లాడినటువంటి మాటలు, నీకును స్త్రీ సంతానములకు, స్త్రీకి అంటే సర్పమునకు, అంటే సర్పలోకం సాతాను, మరి స్త్రీ సంతానం అని అక్కడ రాయబడ్డది. ఎవ్వరు మరి ఇంట్లో జన్మించినప్పటికీ వాళ్ళందరికీ సర్నేమ్స్ మరి మగవారి నుంచే వస్తూ ఉంటాయి. అబ్రహాము సంతానము, యాకోబు సంతానము, ఆ రీతిగా మగవారి పేరు నుండే సర్నేమ్స్ వస్తుంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీ సంతానము అని రాయబడ్డది. ఎవరు ఆ స్త్రీ? మరి ఆ స్త్రీకి ఇవ్వబడినటువంటి మరి ప్రాధాన్యత ఏంటి? ఆమె ఎవరు? ఆమె గురించి మరి ఒక కొన్ని సంవత్సరాలు బ్రతికి యవ్వన కాలంలో ఉన్నటువంటి స్త్రీల గురించి ఒక 35-40 వరస్కి ఉండేటటువంటి అందమైనటువంటి కన్యకల గురించి, స్త్రీల గురించి రాయబడలేదు. కానీ మరి యుగాలు మరి ముందే, అంటే భూమి పునాదులు వేయక ముందే ఈ యొక్క స్త్రీ ప్రభు యొక్క తలంపులలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ స్త్రీ ఎవరు కూడా కాదు కానీ మరి మరియమ్మ, కన్యక అయినటువంటి మరియమ్మ, ఆమె సంతానం. మరి ఆమె సంతానము ఎట్లా? మరి ఈ యొక్క వాక్యం మనం ఇంకా లోతుగా ధ్యానించినప్పుడు లూకాసు వార్తలు దానికి జవాబు ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి వలన మరి కన్యక గర్భవతి అయి ఆమెకు ఒక కుమారుడు అనుగ్రహించబడును. మరి ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు మనకు సదా తోడు. అంటే మరి ఇక్కడ మరియమ్మ కన్యకగా వివాహం కాకుండా ఆమె ఉండబోతుంది అని మొదటిగానే చెప్పబడ్డది. దాని తర్వాత అనేకమైనటువంటి కన్యకలు మరి వారందరూ కూడా వివాహాలు చేసుకోకుండా చాలా మట్టుకి మేబీ ఐ మే బి ద వన్ అన్నట్టుగా వారు వెయిట్ చేశారు. క్రీస్తు వారి ద్వారా మరి ఈ యొక్క లోకంలోనికి దేవుని కుమారుడు వస్తాడేమో అని అనేకులు వెయిట్ చేశారు. కానీ దేవుడు ఏర్పరచుకున్నవి ఆయన సమయంలో, ఆయన చిత్తంలో, ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మరి కన్య అయినటువంటి మరియ గురించి ఇక్కడ స్త్రీ సంతానము యేసుక్రీస్తు. మరి ఆయన మరి పరిశుద్ధుడు, ఆయన రాజ్యం వేరు, ఆయన నీతిమంతుడు, అబద్ధమాడని వాడు, మరి ఆయనకు సాటి ఎవరు లేరు. అన్ని నామములు మనము, నా పేరు చెప్తే ఎవరికి స్వస్థత కలగదు, ఏ పాస్టర్ పేరు చెప్పినా, ఏ బిషప్ పేరు చెప్పినా కూడా, ఎవరి పేరు చెప్పినా కూడా, ఏ నామంలో కూడా స్వస్థత కానీ రక్షణ కానీ కలగదు. కానీ యేసు నామంలో స్వస్థత, క్షమాపణ, నిరీక్షణ. మరి ఇంత గొప్ప నామము మరి ఆది కాండంలో మొదటిగా చెప్పబడినటువంటి మరి ప్రవచనం ఇది. యొక్క మాట క్రీస్తుని గురించి తెలియబడినటువంటి మాట మరి మనం చూడగలం. స్త్రీ సంతానం అయినటువంటి మరి యేసుక్రీస్తుకు తర్వాత మరి లోకంలో ఉన్నటువంటి దుష్ట సంతానమునకు, విశ్వాసికి అవిశ్వాసికి, నీతిమంతులకు అనీతిమంతులకు
మంచివారికి చెడ్డవారికి, వెలుగుకు చీకటికి ఎంత వ్యత్యాసము. ఆ రీతిగా మరి ఎప్పుడు కూడా మంచివారికి చెడ్డవారికి మరి వైరము కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క చెడ్డవారు మరి ఆ చెడ్డతనానికి అంతా కూడా మరి పెద్ద మరి ఒక లీడర్ లాగా మరి దుష్టుడైనటువంటి లూసిఫర్, సాతానుడు, దాని యొక్క తలను చెడును నశింపజేయటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మనకందరి కొరకు, అంటే ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ ఆయన రక్షించుటకు మరి దేవుని కుమారుడుగా, మరియ తనయుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఇది మొదటి ప్రవచనం. కన్య అయినటువంటి మరియకు మరి మరియ తనయుడైనటువంటి యేసుక్రీస్తు గురించి, క్రీస్తుని గురించి ఈ యొక్క వాక్యం మరి అనేకమైనటువంటి అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ ఈస్ రిటన్. సో ఇట్ ఈస్ క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ స్టోరీ. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక పట్టణానికి, ఒక కుటుంబానికి, ఒక తెగకు సంబంధించింది కాదు, కానీ లోకరక్షకుడు, లోకమంతటికి యూనివర్సల్ గాడ్గా క్రీస్తు మనందరి కొరకు మరి లోకంలోనికి వచ్చాడు. ఇది శుభవర్తమానం. దేవుడు మరి క్రీస్తుని గురించి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొనుటకు మనకు కృప కలుగజేయగాక. ఎందుకు తెలుసుకోవాలి అంటే మరి ఆయనే మనకు